సార్ రెండు రెండు బోర్లు వేపించినాం, 3 లక్షల అప్పు తెచ్చే పెట్టినాం. ఆ బోర్లు సుధా పడలే. ఇప్పుడు చేతికి వచ్చే పంట సుధా ఇప్పుడు ఒక 2-3 రోజులైనా ఇప్పుడైనా కాలం వచ్చినైనా సగం పంట అయినా వస్తుందని ఆశ ఉన్నది. ఆ ఆశ సుధా లేదు సార్. సరిగా పోయిన సంవత్సరం నుండి నష్టపరిహారం అయినా కట్టిద్దామని అప్పుడు సుధా ఇట్నే మన మీడియాలో వచ్చిర్రు, తీసుకుపోయారు, రాపించుకొని పోయారు. సగమైన వస్తుంది అని రాసుకుపోయినా సుధా లాస్ట్ టైం ఇప్పుడు 2 సంవత్సరాల నుండి పంట వస్తలేదు సార్, వస్తలేదు. అట్లయినా మరి ఈ సంవత్సరం అయినా మీరు నాట్లు గిట్లా ఏమైనా పెట్టుకోకూర్రి, నీళ్లు రాదు. దున్నుడు పెట్టుబడి పెట్టుడు అంతా వేస్ట్ ఎందుకు, ఏరే పంట ఏదైనా పండించుకోరి. నీళ్ళు అయితే రావట్లేదు. మరి గన్పూర్ రిజర్వాయర్ వాటర్ లేదు. మరి గింతంత మాట సుధా యశస్విని రెడ్డి గారు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తలేదు మాకు. కనీసం ఇన్ని బాధలు పడతారు. ఇప్పుడు 3 రోజుల నుంచి మీడియా వాళ్ళు వస్తారు, చూసిపోతారు, చెప్తారు, వార్తల్లో సుధా పోతాని. మళ్ళీ ముత్తన్ కుమార్ రెడ్డి నుంచి ఇప్పుడు మన ఎర్రబెల్లి దయాకు సుధా మాట్లాడిండు, ఆయన కూడా పంపిస్తలేరు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే అమ్మ మీకు? అప్పుడు పచ్చని మన లిగలిగలాడేది, ఇప్పుడు పచ్చని పొలాలు. అప్పుడైతే ఏడ నడిస్తే అక్కడనే మన అడుగుకి నీళ్లు ఉండేది, అవపడేది. అప్పుడు బోర్ మోటార్ సుధా పెట్టడానికి రాలేము మేము. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మొత్తం మన రైతుల బాధ, రైతుల గోస, మొత్తం పొలం ఎండిపోతుంది. ఇక్కడ మల్లె తండల 150 ఎకరాల పొలం ఎండిపోతుంది. అన్ని డూమ్ మాటలు మాట్లాడి బయటకు పడ్డాడు ఆయన. దొంగ బాడకావు రేవంత్ రెడ్డి. అప్పుడైతే టింగు టింగు మన ఫోన్ లో అయితే మెసేజ్ వచ్చేది. అప్పుడు 1 నెల ముందే వేసేటోడు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, క్రాప్ లోన్ సుధా లేదు. రేవంత్ రెడ్డి వస్తే అడిగితే పాలకొర్తి నియోజకవర్గం వస్తే చెప్పు తీసి మెడలు కట్టి తిప్పేస్తాం రేవంత్ రెడ్డికి. దొంగ వాడుకాడు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ. ఆయనకా చెప్పు తీసి మెడలు కడతాం రాని